మనందరికీ కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, అసలు సరైన పని ఏది? ముఖ్యంగా చాలా కష్టమైన పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు మన కర్తవ్యమేంటి అనిపిస్తుంది. ఈ ప్రశ్నలకు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో సమాధానాలున్నాయి. మరి ఈ రోజు మనం కర్మ, కర్తవ్యం, ఇంకా జీవిత లక్ష్యం గురించి ఆ ప్రాచీన జ్ఞానం ఏం చెప్తుందో చూద్దాం. ఈ కథ ఒక పెద్ద సంక్షోభంతో మొదలవుతుంది. ఊహించుకోండి, మహాయోధుడైన అర్జునుడు యుద్ధభూమి మధ్యలో నిలబడి ఉన్నాడు. కాని తను పూర్తిగా కుంగిపోయాడు. ఎందుకంటే తను పోరాడాల్సింది సొంత బంధువులతో, గురువులతో. ఈ కర్తవ్యం అతన్ని నిశ్చేష్టుడిని చేసింది. చూడండి, అర్జునుడి ఈ ప్రశ్న కేవలం ఒక యోధుడిది మాత్రమే కాదు, అది మనందర ప్రశ్న. అన్ని దారులు తప్పుగా అనిపించినప్పుడు సరైన మార్గాన్ని ఎలా ఎంచుకోవాలి? ఈ ఒక్క ప్రశ్నతోనే ఒక చాలా లోతైన తాత్విక అన్వేషణ మొదలైంది. దీనికి శ్రీకృష్ణుడి సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ఒకే